సారూప్య సూత్రం. ఒక జాతి సంతానానికి అదే రూపాన్ని పోలిన సంతానం జన్మించడం. ఉదాహరణ, ప్రతిభావంతులకు ప్రతిభావంతులు, అందమైన తల్లిదండ్రులకు అందమైన పిల్లలు, పులికి పులి, మనిషికి మనిషి జన్మించడం. దాన్ని సారూప్య సూత్రం అంటారు. ఇది ఒక్కటి తెలిస్తే ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా రాయగలుగుతాం. వైవిధ్య సూత్రం. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో వైవిధ్యాలు ఉండడం. అంటే ఉదాహరణకు, అందమైన తల్లిదండ్రులకు జన్మించిన సంతానంలో ఒకరు అందంగా, మరొకరు అందవిహీనంగా ఉండడం. ఒకే చెట్టుకు కాసిన మామిడి పండ్లలో కొన్ని పులుపుగా, కొన్ని తీపిగా ఉండడం. ఓకే. ప్రతిగమన సూత్రం. తిరోగమన నియమం వెనుకకు పోయే నియమం. ఓకే. ఉదాహరణకు, ప్రతిభావంతులకు బుద్ధిమాంద్యం గల పిల్లలు జన్మించడం, లేదా మంచి తీపి ఇచ్చే మామిడి చెట్లకు పుల్లటి పండ్లు కాయడం, తెల్లటి అందమైన జంటకు నల్లటి సంతానం కలగడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.